నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో కుదేలవుతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో కీలకంగా వ్యవహరించే నేత సహా 15 మంది పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనవరి 1న అందరం లొంగిపోతామని ప్రకటించిన ఒక రోజులోనే వీరంతా ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి రావడం గమనార్హం. ప్రశ్నార్థకంగా మారిన మావోయిస్టు మనుగడకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఆయుధం విడిచిపెట్టమని, విప్లవోద్యమం ఎట్టి పరిస్థితుల్లో ఆగదని మొన్నటి వరకు చెప్పుకొచ్చిన మావోయిస్టులు ఇప్పుడు మంకుపట్టు వీడారు. ఆయుధాలను పక్కన పెడుతున్నారు. క్యాడర్ తో కలిసి సరెండర్ అవుతున్నారు. మావోయిస్ట్ నేత, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారెక్షా పోలీస్ స్టేషన్లో అనంత్ సహా 15 మంది ఆయుధాలతో లొంగిపోయారు. జనజీవన స్రవంతిలోకి వస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 1న అందరం లొంగిపోతామని లేఖ రిలీజ్ చేసిన 24 గంటల్లోనే అనంత్ సరెండర్ కావడం గమనార్హం. ఇక అనంత్ పై 5 రాష్ట్రాల్లో కలిపి ₹1 కోటి రివార్డు ఉంది. లొంగిపోయిన వారిలో ఎంఎంసీ ఇన్ఛార్జ్, విస్తర్ 3వ ప్లాటూన్ కమాండర్ సురేంద్ర అలియాస్ మధ్వి సీమాప్ సైతం ఉన్నారు. ఆయనపై 60 లక్షల రివార్డుండగా 15 మంది మావోయిస్టుల పేరుపై 3 రాష్ట్రాల్లో మొత్తం ₹2 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే వీరి నుంచి AK-47, SSR రైఫిల్, ఇన్సాస్ రైఫిల్, 303 రైఫిల్, డిటోనేటర్లు, మందుగుంటు సామాగ్రి, సింగిల్ షాట్ స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ జిల్లాలో వరంగల్ జిల్లాకు చెందిన శ్యామ్ దాదా అలియాస్ చైతు పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. జగదల్పూర్ లో పోలీసులు, సిఆర్పీఎఫ్ ఎదుట శ్యామ్ దాదా సహా 10 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిపై మొత్తంగా 66 లక్షల రివార్డు ఉంది. అయితే అంతకు ముందే మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1న సాయుధ కాల్పులు విరమిస్తామంటూ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ రిలీజ్ అయింది. ఒక్కొక్కరుగా లొంగిపోయే బదులు అంతా కలిసి లొంగిపోతామని పేర్కొన్నారు. కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ఇప్పటికే అగ్రనేతలు మల్లోజుల ఆశన్న లొంగిపోయారు. అటు హిడ్మా ఎన్కౌంటర్ తో మావో పార్టీ మరింత బలహీనమైంది. ఇదిలా ఉండగా మరొక వైపు కీలక నేత దేవ్జీ అలియాస్ తిప్పరి తిరుపతి ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం ఎలాంటి క్లారిటీ లేదు. అయితే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటుతో ఆయన మాస్టర్ మైండ్ గా ఉన్న దేవ్జీ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్న అతి పెద్ద నేత. పోలీసులు అరెస్ట్ చేయలేదని చెబుతుండగా మావోయిస్టు పార్టీ మాత్రం పోలీసుల అదుపులోనే దేవ్జీ ఉన్నాడని కోర్టు ఎదుట హాజరుపరచాలని డిమాండ్ చేస్తోంది. భద్రతా బలగాల ఆధ్వర్యంలో నక్సల్స్ ఏరివేత చర్యలు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. దండకారణ్యంలో కూంబింగ్ ఆపరేషన్లు, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో నిలువ నీడలేని పరిస్థితులు దాపురించాయి. ఈ క్రమంలో మావోల ఎదుట ఉన్నది ఒక్కటే ఆప్షన్. ప్రాణాలు కావాలంటే లొంగిపోవాల్సిందే, లేదంటే ఎన్కౌంటర్ లో హతం కావాల్సిందే. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోలు చెట్టుకొకరు పుట్టకొకరుగా మారిపోయారు. టాప్ లీడర్లలో కొందరు లొంగిపోతే మరికొందరు ఎన్కౌంటర్ కు బలైపోయారు. వరుసగా లీడర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో మావోయిస్టు శకం ముగుస్తోందని చెప్పుకోవచ్చు.